హాయ్ అండి. చాలా ఇయర్స్ తర్వాత విమానంలో, ఫ్లైట్‌లో ప్రయాణము. అసలు నిద్ర లేకుండా కంటి మీద కునుకు లేని హడావిడి ఎలా ఉంటుంది అనేది ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంతేకాకుండా ఎక్కడికి వెళ్తున్నాము, ట్రిప్పు ఎక్కడికి, ఏంటి ఖమ్మం ఇష్యూ, అంతేకాకుండా ఒక మంచి ఫేమస్ టెంపుల్ ఆల్మోస్ట్‌గా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. నాతో పాటు మీరు గూడా ఆ గుడికి వెళ్దాం రండి. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు గూడా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనేసి ఆశిస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 కావచ్చిందండి. మేమైతే ఇంగ శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాము. రాత్రి ముందు వీడియోలో షేర్ చేశాను కదండీ! ఇట్లా ప్యాకింగ్ తర్వాత ఇట్లా శంషాబాద్‌లో రూమ్ తీసుకున్నామని చెప్పేసి. అక్కడికి ఇంటి నుంచి శంషాబాద్‌కి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 12, 1 కావచ్చిందనమాట. ఇంగా మళ్ళీ 3కే బయలుదేరాలి ఎయిర్‌పోర్ట్‌కి అని చెప్పారు. ఎందుకంటే మాకు పైగా కార్ పార్కింగ్ కూడా ఉందండి. లేట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా! అని చెప్పి అనుకునేసి బయలుదేరేసరికి ఇంక నిద్రపోలేదనమాట. అసలు నిద్రపోతే మళ్ళీ వెంటనే లేవాలంటే లేవలేము, తలనొప్పి స్టార్ట్ అవుతుందని చెప్పేసి, పైగా గుడికి వెళ్తున్నాం గనక ఇంగ హెడ్ బాత్ అని చేయాలి కదా అని చెప్పేసి, నేను పిల్లలన్నా కాసేపు అందరు నిద్రపోయారు కానండి, ఇంక నేను నిద్రపోలేదనమాట. ఇంగా చూడండి టైం వచ్చేసి 3:30, 4 అలా కావచ్చిందేమో. ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాము. ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ చేయాలి కదా! 4, 5 డేస్ ఇంగ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. డ్రైవర్ కూడా రాలేదు కదా అని చెప్పేసి ఇంగ కార్ ఎయిర్‌పోర్ట్‌లోనే పార్కింగ్ చేద్దామనేసి వచ్చాము. కార్ పార్కింగ్ పర్ డే 600 అంటండి ఎయిర్‌పోర్ట్‌లో. ఇంగ ఎక్కడికి వెళ్తున్నాము అంటే కేరళ ట్రిప్ అండి. చాలామంది ఇన్‌స్టాలో చూసి కేరళ కదక్క, కేరళ కదక్క అని అన్నారు. అవునండి. కేరళ ట్రిప్‌కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే హైదరాబాద్ టు త్రివేంద్రం వెళ్తున్నామండి. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి గుడిలో దర్శనం చేసుకునేసి, అక్కడి నుంచి కన్యాకుమారికి వెళ్తున్నామనమాట. అది కేరళ ట్రిప్‌లో ఫస్ట్ డే ప్లాన్ అండి. అంటే మేమొక్కరమే కాదనమాట. మా ఫ్యామిలీతో పాటు అలాగనే మా వారి కంపెనీ పార్ట్నర్ ఫ్యామిలీ, అంతేకాకుండా కొందరు డీలర్స్ ఉంటారు కదండీ! మా కంపెనీకి వ్యాపారం చేసిన డీలర్స్ ఫ్యామిలీస్ కూడా అందరం కలిసి టోటల్‌గా ఒక 30 మంది దాకా అందరం కలిసి బయలుదేరుతున్నామండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసేసి ఇంగ లగేజ్ ఉంటుంది కదండీ! ట్రాలీస్ అని తీసుకుంటున్నాము. టైం వచ్చేసి 4 అలా కావచ్చిందండి. అప్పటికే మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారనమాట. ఎవరికొద్దీ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్‌కైతే ఎవరికొద్దీ వాళ్ళమే వచ్చాము. ఇక్కడైతే ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే 6:00, 6:15కో అలా అన్నారండి. కానీ 2 గంటల ముందే ఉండాలి అని చెప్పారనమాట. అందుకనేసి ఎర్లీగా వచ్చాము. హైదరాబాద్ టు త్రివేంద్రము జర్నీ వచ్చేసి 1:45 ఎంతోనంటండి. 1100, 1200 కిలోమీటర్స్ అని చెప్పారనమాట దూరము. ఇదిగోండి అన్ని లగేజ్ అంతా ఇలా ట్రాలీస్ అంతా ఇందులో వేసుకునేసి, మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. పెద్దగా ఎయిర్‌పోర్ట్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కానియండి. మేము కూడా చాలా సార్లు విమానంలో బయలుదేరి వెళ్ళాం కానియండి. అంటే ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర 6, 7 సంవత్సరాల క్రితం వరకు వెళ్ళామనమాట. ఆ తర్వాత వెళ్ళలేదు. మళ్ళీ కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉందనమాట. నాకైతే ఈ ఫ్లైట్ జర్నీ కంటే బై రోడ్ జర్నీ, కార్ జర్నీనే ఇష్టమండి. ఏంటండి ఫ్లైట్ అయితే ఒక గంటలో వెళ్ళిపోతామనమాట ఎక్కడికైనా గానీ. అదే కార్‌లో అయితే గనుక కొన్ని గంటలు ప్రయాణం చేస్తాం కదా! చాలా హ్యాపీగా వాతావరణాన్ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కదా! అని అనుకుంటూ ఉంటాను. అందుకే ఊటీకి వెళ్ళినా, ఏదైనా బెంగుళూరులో మా వాళ్ళ ఫంక్షన్స్‌కి వెళ్ళినా, ఎక్కడికైనా బై రోడ్ మరీ రోజుల ప్రయాణం కాకుండా కొన్ని గంటలలో వెళ్ళేది ఎక్కడికైనా అంటే మాత్రము నేను, మా వారు కార్‌లోనే వెళ్దాము అని డిసైడ్ అవుతుంటాము. పిల్లలు మాత్రం ఫ్లైట్ అంటూ ఉంటారండి. నా బీటెక్ ముందు వెళ్ళేవాళ్ళమండి ఫ్లైట్స్‌లో. అప్పుడు మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. మీతో ఏం షేర్ చేయలేదనమాట. మళ్ళీ ఇప్పుడు నా బీటెక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎళ్తున్నాము. అంటే నా స్టడీస్, విషు స్టడీస్, డ్యాడీ బిజినెస్, అమ్మ యూట్యూబ్ ఇంకా ఫుల్ వర్క్. ఇంకా మాకంత ట్రిప్ ఎళ్ళాలనే ఐడియా గూడా లేదనమాట. ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం వెళ్ళడం. హడావిడిలో బొట్టు మర్చిపోయినాం. అబ్బా నిజంగా అన్నీ ఇంకా ప్యాక్ చేసి అందులో పెట్టినాక మళ్ళీ దానికోసం ఒకటి చేయాలంటే చాలా కష్టం. వాళ్ళందరికీ సారీ చెప్పు. సారీ సారీ ఫర్ మై సెల్ఫ్ యాజ్ వెల్. అసలు నిద్ర లేదండి బాబోయ్. 2 గంటలకు రూమ్కి వెళ్ళేసరికి 12. 2 గంటలు ఏం నిద్రపోతాము. మళ్ళీ లేలేమని నేనైతే అసలు కంటి మీద కొనుక్కోలేదు. పిల్లలను కాసేపు నిద్రపోయాను. ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కనుక ఫస్ట్ తలస్నానం చేయాలని చెప్పేసి ఇంకా నేను ఎందుకండి పోయినాకనే పడిపోతాం. చాలా ఇయర్స్ అయింది లేదు, దగ్గర దగ్గర 10 ఇయర్స్ అయిందా? అంటే నువ్వైతే 7 ఇయర్స్ అయింది. పిల్లలు అయితే 10 ఇయర్స్. స్వరోస్కి బలిగోతంతా స్వరోస్కి ఇక్కడ రా చూడు.
బాగానే ఉంది నాకు. బాగున్నాయి. అద్దం బాగుంది. ఇదిగోండి. సేమ్ కలర్ తీసినా కదా. ఇది ఒక షాప్లో అద్దం అనమాట. మేము షో చేస్తున్నాం అంతే. వద్దు. ఎయిర్పోర్ట్లో ఒక షాప్లో అద్దం ముందర అన్నీ చూస్తున్నాం. జస్ట్ ఇంకా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, ఫ్లైట్లోకి వెళ్తున్నాము. నేను బయట బాగా ఫ్లైట్స్ ఇంకా అంతే నీట్గా తీద్దాం అనుకున్నాను, కానీ డైరెక్ట్ ఫ్లైట్లోకి పెట్టారండి. ఇంకా ఏం షేర్ చేయాలి ఇంకా లేదనమాట. ఇదిగోండి, ఇంకా అసలు నిద్ర లేక ఈ జర్నీ ముందు అంతా అలానే ఉంటుందేమో అందరికీ. నేను తర్వాత అందరినీ కనుక్కుంటున్నాను అనమాట, మీరు పడుకున్నారా బాగా, లేకపోతే మీరు బాగా రెస్ట్ తీసుకున్నారా? లేదు, ఎవ్వరు అలా లేదనమాట. అందరూ అలానే అంటున్నారు, రెస్ట్ లేదు లేదు అనేసి. మాకు కూడా అలానే ఉందన్నమాట. కేరళ ట్రిప్ అంటేనే సహనం ఉండాలి, అంతేకాకుండా చాలా టైం వరకు కూడా అలాగనే కూర్చునేసి టైం స్పెండ్ చేయాల్సి అది ముందే మా డాడీ చెప్పాడు అనమాట, మీరు ఇలా వస్తున్నారో నేను ముందే మీకు చెప్తున్నాను, డిస్క్లైమర్ ఇచ్చాడనమాట, చాలా జర్నీ ఉంటుంది చూసుకోండి అనేసి. సరే పర్లేదు అనుకొని వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇదిగోండి, హైదరాబాద్ టు త్రివేంద్రం టు కన్యాకుమారి, తర్వాత ఇంకా మిగతా చోట్లకి అన్నిటికీ కూడా వెహికల్ అనేది ఉంటుందన్నమాట. టోటల్గా 30 మెంబర్స్కి ఇంకా ఎక్కడికి ప్రయాణం చేసినా త్రివేంద్రం నుంచి మాకు వెహికల్ అనేది ప్రొవైడ్ చేశారండి. అంతా కలిపి మేము ట్రావెలింగ్ గైడ్స్ అందు ఉన్నారనమాట మాతో పాటు. అంటే ట్రావెలింగ్ ఏజెన్సీ ద్వారా వెళ్ళాం కనుక అండి, వెహికల్ ప్లస్ గైడ్ అనేది ఈ ట్రిప్ అయిపోయేంత వరకు మాతో పాటు ఉండేసి మళ్ళీ మమ్మల్ని హైదరాబాద్లో మేము ఫ్లైట్ ఎక్కేంత వరకు మాతో పాటు ఉంటారనమాట. ఇదిగోండి, ఇంకా మా సీట్లలో మేమైతే సెటిల్ అయ్యాము. ఇంకా ఇక్కడనేమో నేను మాట్లాడుతూ కొంచెం భయంగా ఉందని చెప్తున్నాను. మా వారేమో సంవత్సరానికి 2 సార్లు వెళ్ళి వస్తుంటారు కనుక వాళ్ళకైతే ఎట్లాంటి భయము టెన్షన్ అనేది ఉండదు. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కనుక కొంచెం నేను అమ్ము అలా భయపడుతున్నాము. ముగ్గురికి ఒకే సీట్ వచ్చింది. నాకు మా వారికేమో విండో సీట్ వచ్చింటే అమ్మునేమో నేను కూర్చుంటాననేసి విండో సీట్లో కూర్చుంది. విష్ణుకు మా ఫ్రంట్ సీట్ వచ్చిందనమాట, వానికి కూడా విండో సీట్ అండి. ఇంకా అదే మాట్లాడుతూ ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు గాల్లోకి వెళ్తామన్నా. ఫ్లైట్ 5:30, 5:40 మధ్యలో స్టార్ట్ అయిందండి. త్రివేంద్రంకి 1:45 నిమిషాలు అని చెప్పారు కానీ అండి, 1:30 లోపలనే మనం త్రివేంద్రంలో ల్యాండ్ అయ్యాము. చాలా సేఫ్గా, ఎట్లాంటి జర్కులు కూడా లేకుండా చాలా సేఫ్గా ల్యాండింగ్ చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ ఇదిగోండి, ఇంకా ఫ్లైట్లో దేవుడా అనుకుంటూ అసలుకి ఇదిగోండి, విండో నుంచి ఏదన్నా కొంచెం మొన్న పిక్స్ కానీ వీడియోస్ కానీ తీసుకుందామంటే ఫుల్గా వెదర్ చాలా కూల్గా ఉండడమే కాకుండా ఎర్లీ మార్నింగ్ కనుక అంతగా తీయడానికి వీలు అవ్వలేదు. ఇంకా మేమైతే త్రివేంద్రంలో ల్యాండ్ అయ్యాము. ఫస్ట్ అయితే ఇంకా టైం వచ్చేసి 7 పైన అయిందండి. ఇంకా వెహికల్ చూసుకునేసి వెహికల్లో ఎక్కి తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి తర్వాత మీ అందరికీ తెలిసిన టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ కదండి, అనంత పద్మనాభ స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. మీరు ఎంతమంది ఇలా త్రివేంద్రం ట్రిప్కి వెళ్ళారు, అలాగనే స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. 7:30 చాలా ఇయర్స్ తర్వాత గైడ్ గుడ్డాము. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి వెహికల్ రెడీగా ఉందండి. ఇంకా అందరము బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి వెహికల్ ఎక్కాము. దగ్గర 30 మెంబర్స్ ఉన్నామండి. అందరం ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఫ్రెండ్లీగా ఎంత బాగా కలిసిపోయామండి. మా ఫ్యామిలీ, తర్వాత మా వారి బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత డీలర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా మాతో చాలా బాగా కలిసిపోయాయి. అందరము చాలా బాగా ఈ ట్రిప్ ఎంజాయ్ చేసామని చెప్పొచ్చండి.
ఇంకా వెహికల్లో కూర్చునేసి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు ఎలా ఉంటాయి, ఎక్కువగా ఇడియప్పము, నార్మల్గా అయితే సౌత్ ఇండియన్ ఫుడ్డేలేండి, ఇడ్లీ అలా ఉంటుంది. కానీ మన సైడ్ అంత స్పైసీగా అయితే ఉండవని నాకు తెలిసినంత వరకు. చూడాలండి ఈ 4 రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఉంటాయనేసి మీతో ఎలాగో నేను షేర్ చేస్తానులేండి. ఫస్ట్ అయితే అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కోసం వెహికల్లో బయలుదేరాం. ఇక్కడ ఫేమస్ ఇడియప్పం అంట, అది ట్రై చేయాలి. ఫేమస్ ఇడియప్పం. మీకు ఎంతమందికి ఇష్టము, ఎంతమంది ఇడియప్పం ట్రై చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ కేరళ సైడ్ వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కేరళలో స్వామివారి టెంపుల్ చూసుకునేసి అటు నుంచి తమిళనాడులో ఉన్న కన్యాకుమారికి వెళ్ళాలన్నమాట. త్రివేంద్రం నుంచి కన్యాకుమారి దగ్గర దగ్గర 2 గంటలు 2.5 గంట జర్నీ అంటండి. మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునేసి సన్సెట్గా అక్కడికి వెళ్ళాలి. మీకు తెలిసే ఉంటుంది కదండి, సముద్రం, మహాసముద్రం ఉంది కదా కన్యాకుమారిలో, అక్కడ సన్సెట్కి వెళ్ళాలి అని ప్లాన్ అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నేనైతే ఇడ్లీ సాంబారు, మా వారు కూడా ఇడ్లీ సాంబార్ వడ అలా తీసుకున్నాము. తర్వాత అమ్మ వచ్చేసి ఇంకా ఎక్కడ రీజనల్ ఫుడ్ అనేది ఉంటుంది కదండి, తను ఇడియప్పం అనేది తీసుకునేసి టేస్ట్ చూస్తున్నాము. స్పైసీనెస్ అయితే తక్కువ, టేస్ట్ బాగానే ఉండింది. ఇంకా కాఫీ మాత్రం ఫిల్టర్ కాఫీ అండి, సూపర్గా ఉన్నింది. ఇదిగోండి స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మన డ్రెస్సెస్ అందైతే నాట్ అలౌడ్ అంటండి. డ్రెస్ వేసుకుంటే మాత్రము తప్పకుండా పంచలు కడతారు చూడండి, వైట్ పంచలు అడ్డగుడ్డ అలా కట్టుకొని రావాలన్నారు. అందుకనేసి మేము డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకునేసి చీరలు కట్టుకునేసి, అమ్ము డ్రెస్ వేసుకుంది కదండి, నేను వేసుకున్న డ్రెస్ మీది దుపట్టానే తనకు శారీ లెక్క వేర్ చేసి ఇదిగోండి బయలుదేరామన్నమాట. నార్మల్గా డ్రెస్సెస్ అలా వేసుకుంటే మాత్రము పైన పంచ లెక్క అలా కట్టుకొని రావాలన్నారండి. ఇంకెందుకులు అనేసి ఇదిగోండి నేనైతే చీర కట్టుకున్నాను. అలాగనే అమ్ము కూడా డ్రెస్ పైన తన నా దుపట్టా ఉన్నింది కదా, అలా ఓనీ టైప్లో వేశానమాట. ఇదిగోండి ఇంకా జ్యువెలరీ, చీరల మీద జ్యువెలరీ మర్చిపోయానండి. ఎంత హడావిడి కానీ లేకుండా కొంచెం ఎర్లీగా సర్దుకున్నా కానీ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదండి, అలాగనే చీరల మీది జ్యువెలరీ అనేది నేను ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను. ఇంకా డ్రెస్ల మీద జ్యువెలరీని వేసుకున్నానండి. ఇదిగోండి స్వామివారి గుడి చాలా బాగుందండి. ఎంత బాగుందంటే నాకు ఈ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో మనందరికీ అలాగనే అనిపించింది అనమాట. కానీ చాలా టైం తీసుకుందండి. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు 9-9:30 అలా కావచ్చిందేమో కానండి, బయటకు వచ్చేసరికి 2.5 గంట పైనే టైం పట్టిందండి. స్వామివారికి ఏదో పూజలు చేస్తున్నారంట, చాలా టైం తీసుకుంది. కానివ్వండి ఒక పద్ధతి అనేది లేకుండా కనీసము లైన్లలో సింగిల్గా అలా ఒక్కొక్కరిని అలా పంపించడం అలా లేకుండా ఒకటేసారి దర్శనానికి అలౌ చేసేసరికి తోపులాట జరిగింది. చాలాసేపు అలాగే నిలబడుకొని ఉండేసరికి బయలుదేరి దర్శనానికి వెళ్తే ఇప్పుడు 12:30 అవుతుంది. దగ్గర దగ్గర 3 గంటలు పట్టిందనమాట. ఫుల్ రద్దీ ఉన్నారు. సోమవారికి ఏదో పూజ జరుగుతుందని చెప్పేసి చాలాసేపు చాలా ఫుల్ రద్దీ. ఇది చూడరా విష్ణు, ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి స్వామివారి కుంకుమ కూడా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ షాపింగ్ అంటూ ఏం చేయలేదండి. సేమ్ మన సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో అలాగనే ఇక్కడ కూడా ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. టైం వచ్చేసి 1 అలా కావచ్చిందనమాట, 1 గంట అలా కావచ్చింది. ఎంత బండలంది ఫ్లోర్ ఎంత కాలు కాలుతున్నాయంటండి, మనం నడవడానికి కూడా చేత కాదనమాట, అంత కాలు కాలుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత కన్యాకుమారికి బయలుదేరాలండి. వెహికల్లో కనుక 2-2.5 గంట టైం పడుతుందని చెప్పారు. అందుకనేసి ఇదిగోండి ఇంకా లంచ్ చేద్దామనేసి ఇంకా హోటల్కి అయితే వచ్చాము. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూడండి, రకరకాల మెనూ అయితే ఉంది. ఇంకా అలాగనే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానండి నాన్ వెజ్ అయితే ఎవరిమో తినలేదనమాట, ఓన్లీ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళు కొందరు తిన్నారులేండి. కానీ ఇంకా కన్యాకుమారిలో కూడా సచీంద్రం అనేసి ఒక ఆలయం ఉందంటండి. మీకు ఎవరికైనా తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ ఆలయము హరిహరులు బ్రహ్మ ముగ్గురు దేవుళ్ళు కలిపి ఉన్న ఆలయం అంటండి. ఆ ఆలయం విశిష్టత గురించి అక్కడున్న అయ్యవారు చాలా బాగా అంతా విశేషాలన్నీ చెప్పారనమాట. ఇంకా అక్కడికి బయలుదేరాలని చెప్పేసి ఇదిగోండి ఇంకా కొంచెము ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తింటున్నాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దగ్గర నుంచి తర్వాత ఫస్ట్ త్రివేంద్రంలో దిగాం కదా, స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ లంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ కన్యాకుమారిలో
సత్యేంద్రం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఓషన్ ఉంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, మహాసముద్రంలో సన్సెట్కి వెళ్ళాలి అనేసి ప్లాన్ అనమాట. ఇదిగోండి నేను చెప్పిన సత్యేంద్రం దేవాలయం ఇదేనండి. వీడియోస్ అందు నాట్ అలౌడ్ కనుక ఇంకా వీడియో అందు ఏం తీయడానికి వీలు అవ్వలేదు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మహాసముద్రంలో సన్సెట్ చూద్దామనేసి బయలుదేరాము. ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.